మేము స్కూల్ చదివేటప్పుడు షటిల్ బ్యాట్లు ఉండేవి కానీ మాకు అవకాశం దక్కేది కాదు. కొంచెం పెద్దవాళ్ళ పిల్లలకి అంటే మాస్టర్ల పిల్లలు అట్లాంటి వాళ్ళకి అవకాశం దొరికేది ఉండేది. 10 ఏమో బ్యాట్లు ఉంటాయి, చాలే కాదనమాట. కాలేజీల దగ్గరకు వచ్చేటప్పటికి బ్యాట్లు అంటే ఆటలో ఉన్నాం కాబట్టి బ్యాట్లు ఇచ్చేవాళ్ళు, ఆడేవాళ్ళు. అప్పుడు 2 రకాలైన షటిల్స్, ఒకటి ప్లాస్టిక్ షటిల్, రెండోది ఏకల షటిల్. ఏకల షటిల్స్ అయితేనే ఆటకి, ప్లాస్టిక్ షటిల్స్ ప్రాక్టీస్ కోసం ఆడే. ప్లాస్టిక్ షటిల్తో కొడితే ఒక 10 నిమిషాలు ఆడేటప్పటికి అది కాస్త అందులో ఏదో ఒకటి తెగిపోతుంది. ఆ తర్వాత అది అడు తిరిగిపోద్ది, ఇటు తిరిగిపోద్ది. ఆ ప్లాస్టిక్ షటిల్ని ఆడటం కోసం, అది బరువుగా ఉండటం కోసం దాంట్లో చింతపండులు పెట్టి రకరకాల ప్రయత్నాలు చేసాం. అదే ఏకల షటిల్కి అయితే ఆ ప్రాబ్లం లేదు, కరెక్ట్గా ఉండేది. గాలి ఓవర్గా ఉన్నప్పుడు తప్పించి బాగానే ఉండేది. ఇప్పుడు ఆ ఏకల షటిల్స్కి ప్రాబ్లం వచ్చిందట. 158% ధర పెరిగిందంట. అంటే 100 రూపాయలు ఉందనుకుంటే 158 రూపాయలు. ఎందుకంటే ఇప్పుడు చైనాలో గూస్ అనే ఒక రకమైన బాతు నుంచి ఈ ఏకలు వస్తాయట. దాని మాంసం తినడం ఇప్పుడు చైనా వాళ్ళు ఆపేశారట. గూస్ ఎడమ రెక్క ఏకలతో తయారయ్యే షటిల్ కాకులకే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండేది. దీని తయారీకి 16 ఏకలు కావాలి. 2 అంతకంటే ఎక్కువ గూసుల ఏకలు అవసరం అంట. బేస్కి అంటే కింద అడుగునున్నటువంటి దానికి ఓక్ రబ్బర్ మిశ్రమాన్ని ఉపయోగించడం అనేది జరుగుతూ ఉండేది. అయితే దాంతోపాటు బాతు ఏకలతో కూడా చేస్తారు. కానీ ఈ గూస్ ఏకలకేతో చేసిన షటిల్స్కే వాల్యూ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అక్కడ పంది మాంసం తినడం అలవాటయ్యి దీన్ని తినడం మానేశారట. బర్డ్ ఫ్లూ తర్వాత చాలా వరకు తగ్గించేశారట. దీంతో ఇప్పుడు ఆ ఏకలు మీ రాక దొరక్క ఇప్పుడు షటిల్ ధరలు పెరిగినాయట.